క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను అని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో కూడా తెలియజేస్తున్నాడండి. నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసినటువంటి ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నీ పక్షముగా నేను స్థిరపరుస్తాను, దాన్ని నెరవేరుస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలను మన పితరులైనటువంటి తండ్రులతో, మరి అబ్రహాము గారితోను, ఇస్సాకు గారితోను, అలాగే యాకోబు గారితోను, ఇంకను అనేక మంది ప్రవక్తలతో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ పితరులతో నేను చేసినటువంటి వాగ్దానాన్ని నీ పట్ల, నీ పక్షమున నేను దాన్ని స్థిరపరిచి నెరవేర్చేదును అని ఒక ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి. అయితే దేవుని కట్టడలను, దేవుని యొక్క న్యాయ విధులను మీరు నెరవేర్చినట్లయితే నేను నీ పక్షాన నిలబడతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నీ తండ్రి అయిన దావీదు మరి నా కట్టడలను అనుసరించి నడుచుకున్నాడు, ఆయన నా మాటలకు లోబడ్డాడు, నా హృదయానుసారుడిగా జీవించాడు. అలాగే నువ్వు కూడా నా మందిరమును కట్టించావు. కట్టిస్తున్నటువంటి నీవు న్యాయ విధులను, అలాగే నువ్వు నా కట్టడలను, నా యొక్క ఆజ్ఞలను నువ్వు చక్కగా ప్రవర్తించినట్లయితే, అలాగే నీ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసినట్లయితే నేను నీ పక్షాన నిలబడతాను. నీ పక్షమున దేవుడు, నేను నీ తండ్రి అయిన దావీదుతో ఏ వాగ్దానాన్ని అయితే చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు, ఆ దేశమునకు, ఆ రాజ్యమునకు మేలు కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నెరవేర్చాడు. ఎప్పుడు నెరవేర్చాడు? ఆయన తన ప్రజలు ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు, ఆయనకు విధేయులుగా వినయముతో జీవిస్తున్నప్పుడు, మరి యథార్థ మార్గమున జీవించినప్పుడు దేవుడు మరి ఇశ్రాయేలుల పక్షమున ఉండి వారిని విడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా అనేకమైనటువంటి శ్రమలలో ఉండొచ్చు అండి, అనేకమైనటువంటి సమస్యలతో నీవు ఉండొచ్చు. అయితే మరి ఎటు తోచినటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడండి. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ పక్షమున ఉండి నేను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ఈరోజు దేవుడు మరి నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైనా సరే, ఒక నూతన సంవత్సరంలో మీరందరూ కూడా వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా వాగ్దానాలు తీసుకుని ఉండొచ్చు. మరి వాగ్దానాలు ఏంటి, నా జీవితంలో నెరవేర్చబడట్లేదని అనేక సార్లు మీరు ఆలోచించి ఉండవచ్చు. అయితే దేవునికి ఇష్టంగా నువ్వు జీవించలేదేమో, ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి ప్రియమైన వారలారా. అవునండి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడిగా నువ్వు జీవిస్తావో, అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాడు. నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడి నీకు కావాల్సినటువంటి సహాయాన్ని ఆయన తప్పక చేస్తానని ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడండి. ఈరోజు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చినా సరే, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు ఆయన నీతిని నువ్వు కూడా ఈ లోకంలో నెరవేర్చినట్లయితే, యథార్థ మార్గంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుడు నీతో చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలను, అలాగే ఆయన నీతో చెప్పినటువంటి కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు తప్పక నీ పక్షాన్ని నిలబడతాడు. నీ కుటుంబానికి కావాల్సినటువంటి క్షేమాన్ని దయచేస్తాడు. నీ బిడ్డల యొక్క ఎదుగుదలకు దేవుడు తోడ్పడతాడు. నీ భర్త చేస్తున్నటువంటి పనులలో, నీ బిడ్డలు చదువుతున్నటువంటి చదువుల్లో, లేకపోతే నీ బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఏదైనా సరే దేవుడు వాటన్నిటిలో తోడుగా ఉండి వారిని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. ఆయన ఎందుకంటే సర్వమును సృష్టించినటువంటి దేవుడు ఆయనే. సార్వభౌమ అధికారము చేత దేవుడు మిమ్మల్ని
మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన ముందుకు నడిపించాలి అంటే ఆయన నీతిని నువ్వు నెరవేర్చాలి. ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను, ఆయన విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు చక్కగా నెరవేర్చినట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవుడు నీకు కావాల్సినటువంటి సకలమును ఏర్పాటు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, దేవా సొలొమోను గారితో మీరు మాట్లాడుతూ చెప్పినటువంటి వాగ్దానాన్ని, దేవా మీ పితరుడైనటువంటి నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసినటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తానని చెప్పావు తండ్రి. ఎప్పుడైతే నువ్వు నా యొక్క కట్టలను, నా యొక్క ఆజ్ఞలకు లోబడి నువ్వు జీవిస్తావో, వినయము విధేయత కలిగి ఉంటావు, నెరవేరుస్తానన్నావు తండ్రి. దేవా తండ్రి, ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను నాయన మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా వీరు కూడా నాయన దేవ నీతి మార్గంలో నడుస్తూ నీకు లోబడి వినయము విధేయతతో కలిగి జీవించినప్పుడు ప్రభువా మీరు బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.